రహదారిలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎందుకంటే పెనుగొండకు అత్యంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారుగా మడకసిరి నుంచి పెనుగొండకు వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా లోయలోకి పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 60 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. వారిలో ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 20 మంది దాకా దుర్మరణం పాలయ్యారు. మరొక 30 మంది దాకా పూర్తి స్థాయిలో క్షతగాత్రులు మిగిలిపోయారు. ఇప్పుడు చూడొచ్చు మనం ప్రస్తుతము మడకసిరి నుంచి పెనుగొండ దాకా వెళ్లే రహదారిలో అంటే ఈ రోడ్డు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాదాపుగా లోయను తలపిస్తున్న ఈ రహదారి దాదాపుగా మరమ్మతులతో ఉంది. ఎందుకంటే పైన చూపిస్తున్న రహదారి మీదుగానే దాదాపుగా బస్సులు వాహనాలు అదేవిధంగా లారీలు వెళ్ళి వస్తూ ఉంటే మడకసిర పెనుగొండకు వెళ్ళి రావాలంటే పైన మనుషులు మనం చూపిస్తున్నాం విజువల్స్ లో అక్కడి నుంచే వెళ్ళి రావాల్సి ఉంటుంది. అయితే కొత్తగా నిర్మిస్తున్న రహదారిలో భాగంగా హైట్ ను తగ్గించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అదేవిధంగా అధికారులు కొత్తగా రూపొందించిన ప్లాన్ మేరకు కింద నుంచి బస్సులు వచ్చే విధంగా దాదాపుగా ఒక లోయ తరహాలో ఒక రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కన్స్ట్రక్షన్ లో ఉండడంతో పైనుంచే రహదారుల రాకపోకలు అదేవిధంగా వాహన రాకపోకలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 7 గంటలకు మడకసిరి నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు సుమారుగా 8:30 గంట ప్రాంతంలో ఈ లోయను తలపిస్తున్న రహదారులకి ప్రవేశించింది. ఇక్కడే దాదాపుగా సుమారుగా ఒక 50 అడుగులు పైగా ఉన్న ఎత్తు నుంచి కిందికి ఒకసారిగా ఒరిగి పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అందుకే సుమారుగా ఎందుకంటే కింద పైన టాప్ లెవెల్లో ప్రయాణం చేస్తుండగా సుమారుగా 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో సుమారుగా 30-40 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా 20 మంది దుర్మరణం పాలనట్లు చాలా స్పష్టంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉందని ఇప్పటికే ప్రజాప్రతినిధులు సైతం అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా కొంతమంది ప్రజలతో అభిప్రాయాలు తీసుకుందాం. ఎందుకంటే స్థానికంగా ఈ రహదారి రాకపోకలు ఏ విధంగా ఉంటున్నాయి, తర్వాత ఏ విధమైన ఇబ్బందులు నెలకొంటా దానిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది, దాదాపుగా 20 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. ఎవరు బాధ్యత వహించాలంటారు ఈ ప్రమాదానికి? దీనికంతా ఈ పసిపిల్లల ప్రాణం పోవడం కారణం ఏమంటే ఇక్కడ నిర్మాణం చేస్తున్న ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో పైన ర్యాంప్ కనీసం 40 అడుగులు వెడల్పుతో చేసుకోవడం వల్ల ఒక బండి పాస్ అయిపోతే ఇంకో బండి అక్కడే నిలబెట్టుకుని ఉండాలా. ఇంకా మబ్బులో కానీ ఇంతమంది ఈ స్థాయిలో వచ్చేసి గట్టిగా లేదు, లూజ్ స్థాయిలు. ఇది ఈ కొనాకు వచ్చిన కారణంగా అది కూలిపడి బస్సు కిందకి పడడం జరిగింది. దీనికంతా ఆ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయనకి అరెస్ట్ చేయాలా, ఆయన అరెస్ట్ చేసి లోపలని మేము కోరుకుంటున్నాము. చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ వర్క్ జరుగుతోంది? తర్వాత వాహన రాకపోకలు పోవాలంటే ఇంత ఎత్తు నుంచి పోవాల్సిందేనా లేకపోతే కింద నుంచి పోవడానికి అవకాశం? ఇంతకు ముందు ఇంత ఎత్తు నుంచే పోతా ఉండ, ఇప్పుడు ప్రభుత్వం నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా కారణం ఏమంటే ఈ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే. ఎలాగంటే ఇక్కడ ఎవరు వాచ్మెన్ లేరు, ప్లస్ అక్కడ కింద గుర్తు హెచ్చరికలు లేవు. దీనికి ప్రధాన కారణం ఇదే సార్. దీనికి ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏం చేయాలా, దీనికి తక్షణమే స్పందించి ఇక్కడ ఒక వాచ్మెన్ ని నియమించాలి. ఈ పరిస్థితి చూస్తా ఉంటే మేము ఆర్కే అంబులెన్స్ వాళ్ళండి ఎన్నో తూర్లు ఆర్కే అంబులెన్స్ లో మేము పేషెంట్లు తోలాము. మొదలు ఈ రోడ్డు ఉన్నప్పుడే బాగుండే, ఇది ఇంజనీర్ కాంట్రాక్టర్ దీనివల్ల ఈ రోడ్ మార్కింగ్ లేకనే రోడ్లో కరెక్ట్గా ఫ్లాగ్ కట్టుకోకున్నట్లా చేసి ఇంత జనం పిల్లలు దుర్మరణమైనారు. దీనికి కారణం అంతా ఎవరు ఇంజనీర్లు ఉన్నారో, దీనికి సంబంధపడిన అధికారులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఈ పసిపిల్లలు ఎంత జనం చనిపోయినారో వాళ్ళందరికీ ఈ సమాజం తరఫున వాళ్ళకి నష్టపరిహారం కట్టేయాలి. పిల్లలకి ఇంత ఘోరంగా నడిచింది అంటానంటే మీద ఘటనా స్థలంలో పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాదాపుగా 20 మంది మృత్యువాత పడితే అందులో మెజార్టీ సంఖ్యలో పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉన్నారు. ఎందుకంటే మడకసిరి నుంచి పెనుగొండకు హై స్కూల్ అదేవిధంగా కళాశాల చదివేందుకు పూర్తి స్థాయిలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళ్తూ ఉంటారు ప్రతిరోజున. ఇవాళ బయలుదేరిన బస్సులో కూడా అంటే మడకసిరి నుంచి 7 గంటలకు బయలుదేరిన బస్సులో కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వారు ఈ ప్రమాదంలో పూర్తి స్థాయిలో చిక్కుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనం దాదాపుగా ఒక 50 అడుగుల ఎత్తున్న ఒకే ఒక లోయను తలపిస్తున్న రహదారి పైన ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకసారిగా పల్లె వెలుగు బస్సు కిందికి ఒరిగి పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చూడొచ్చు బస్సు నుజ్జునుజ్జైన వాతావరణం కనిపిస్తోంది. అందుకే ప్రమాదంలో పూర్తి స్థాయిలో
చాలా మంది గాయపడ్డారు, చాలా మంది చనిపోయిన వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే దాదాపుగా 60 మంది ప్రయాణికులు మడకసిరి నుంచి పెనుగొండకు వెళ్తున్నారు. అందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఒకసారిగా పెనుగొండ సమీపంలో అత్యంత సమీపంలోని రాజేశ్వరమ్మ కాలనీకి సమీపంలో బస్సు రావడం, అదేవిధంగా పైన లోయను తలపిస్తున్న ఈ మరమ్మతుల్లో ఉన్న రహదారి పై నుంచి పూర్తి స్థాయిలో కిందికి జారి పడటంతో ఒక్కసారిగా బస్సు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో 20 మంది దాకా ఇప్పటిదాకా మరణించినట్లు చాలా స్పష్టంగా అధికార వర్గాలు పేర్కొంటున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ఇంకో మరోవైపున ఈ రహదారిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్, అదేవిధంగా ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే 50 అడుగుల ఎత్తున్న ఈ రహదారి గుండానే ఎందుకు వాహనాలను అలౌ చేస్తున్నారు, మరొక ప్రత్యామ్నాయ రహదారిని ఎందుకు చూసుకోలేదు అనే దానిపైన పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రహదారిని హైట్ తగ్గించాలన్న తాపత్రయం అధికారులకు ఉందే కానీ పైన వెళ్తున్న బస్సుల్ని కింద నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రహదారి పూర్తి స్థాయిలో మరమ్మతుల్లో ఉన్న నేపథ్యంలోనే పైనుంచి బస్సుల్ని, అదేవిధంగా ఇతర వాహన రాకపోకల్ని అలౌ చేయడం, అదేవిధంగా మడకసిరి అంటే ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో మడకసిరి ప్రాంతం ఉంది, అక్కడ నుంచి నేరుగా ఆంధ్రాకి రావడానికి ఈ రహదారిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అదేవిధంగా మడకసిరి నుంచి పెనుగొండ మీదుగా ఇటు బెంగళూరు కానీ, లేకపోతే పుట్టపర్తి కానీ, లేకపోతే అనంతపురం కానీ ప్రతిరోజున వేలాది వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. అయితే కేవలం పూర్తి స్థాయిలో ఒక సింగిల్ రోడ్డు ఉంది. అదేవిధంగా అది కూడా పూర్తి స్థాయిలో అత్యంత ఎత్తైన పర్వతంలాగా రహదారి ఉండటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్న రహదారిని పూర్తి స్థాయిలో కుచించుకు వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ 50 అడుగుల ఎత్తున్న రహదారి, అంటే రహదారి 50 అడుగుల పైగా ఎత్తుంది. దాన్ని మరమ్మతులు చేయదలుచుకున్నారు, కొత్త రహదారిని నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 50 అడుగుల లోతున ఒక కొత్త రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏర్పాటు చేసినప్పుడు మరో ప్రత్యామ్నాయ రహదారిని ఎందుకు అధికారులు సూచించలేదు? తర్వాత ఈ ప్రమాదానికి మొత్తం అధికారులే బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చాలా స్పష్టంగా నేతలు పేర్కొంటున్నారు. మరోవైపున కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చెబుతున్నారు